నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్స్ పైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అనేక విమర్శలు కూడా లేకపోలేదు. ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఆయన్ని కలవాలనుకున్నా చాలా కష్టం. కానీ జగన్ను ఉపయోగించుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళకు మాత్రం సులువుగా అపాయింట్మెంట్స్ దొరికిపోతున్నాయి. ఇది విమర్శను కూడా కొట్టిపారేయాలి. క్షేత్రస్థాయిలో 10 ఓట్లు తేనోళ్ళు కూడా ఏదో పెద్ద నాయకుల్లాగా చలామణి అయిపోతూ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రత్యక్షం అయిపోతున్నారు. 100 ఓట్లు తేగలిగినటువంటి వాళ్ళు అలాగే 100 మందిని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి నాయకులకు జగన్ను కలుసుకునేటటువంటి రహస్యం తెలియడం లేదు. జగన్పై అభిమానంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ప్రత్యర్థుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నాయకులు కళ్ళు కాయలు కాచేలా జగన్ దర్శనం కోసం నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని బాగా వాడుకున్న వాళ్ళు మాత్రం దర్జాగా అనుకున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని కలిసి వస్తున్నారు. జగన్ను కలిసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండటం విమర్శలకు దారితీస్తుంది. జగన్ను ఒక్కసారి కలిస్తే చాలు అని కలకంటున్న వాళ్ళ కోరిక కలగానే మిగులుతోంది. జగన్ అపాయింట్మెంట్స్ను కె నాగేశ్వర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చూస్తూ ఉంటారు. అధికారం కోల్పోయి 10 నెలలు దాటుతున్నా ఇంకా తమ నాయకుడిని కలవడం కష్టంగా ఉందనేటటువంటి నిట్టూర్పులు క్షేత్రస్థాయి నుంచి కూడా బలంగా వస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ కోసం నిజంగా తప్పిస్తూ కేడర్ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేటటువంటి నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవలేక మరికి కుదిరే పని కాదు అట్లాగా అనుకుని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ మనకొద్దు, రాజకీయాలు వద్దు, అసలు జగన్మోహన్ రెడ్డే మనకొద్దు అని నిరాశ చెందిన వాళ్ళు వేలల్లోనే ఉన్నారు. కొందరు అపాయింట్మెంట్స్ గురించి చెప్పడానికి అసలు ఎందుకురా బాబు వీళ్ళ గురించి చెప్పాలనిపిస్తుంది. కానీ అసలు వాళ్ళను జగన్ను ఎందుకు కలవనిస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ పెద్ద ఉపయోగం కూడా లేనటువంటి నాయకులు. వైసీపీ కోసం పనిచేసి వాళ్లకు జగన్ దర్శన భాగ్యం కలగకపోవడం కార్యకర్తలకు ఎవరో తెలియని వాళ్ళంతా ఆయన్ని కలుస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకుంటున్నారు. దాంతో కొందరికి మండిపోతుంది. ఈ పార్టీ కోసం పనిచేయాలా, ఇట్లాంటి పార్టీ కోసం అనేటటువంటి ఆగ్రహం మాత్రం ఇప్పుడు వస్తుందని చెప్పొచ్చు. అందుకే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి, ఏ రకంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇతరత్రా ఉపయోగపడుతున్నారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం జగన్ దగ్గర హాజరు వేయించుకోవడానికే తప్పించే నాయకులు కానీ ఇట్లాంటి నాయకులను చూస్తున్నాం. నాయకులను చూస్తున్నాం. జగన్ కోసం అక్కడ వెళ్ళి ప్రత్యక్షం అయిపోయి హాజరు వేయించుకునేటటువంటి వరకే పరిమితం. మరి ఈ 10 నెలల కాలంలో వైసీపీ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లకు ఎంతమందికి జగన్ను కలిసే అవకాశం కల్పించారో లెక్కలు తీస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆ దశగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్స్ చూసేవాళ్ళు ఆలోచించాలని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారు. నమస్తే.